उप्पल क्रिकेट स्टेडियम में फुटबॉल मैच के इनेकाद को लेकर सियासी हलचल तेज हो गई है, जहां अपोजिशन ने हुकूमत पर शदीद तनकीद करते हुए इल्जाम लगाया कि क्रिकेट पिच को उखाड़कर तकरीबन 100 करोड़ रुपए के खर्च से रेवंत जलसा मैच कराया जा रहा है। एमएलसी श्रावण दासुजू ने कहा कि सिंगरेनी गनी कारकुनों की मेहनत की कमाई को सियासी तकरीबात पर खर्च करना इंतहाई अफसोसनाक है। उन्होंने मजीद कहा कि उप्पल क्रिकेट स्टेडियम में पिच उखाड़कर फुटबॉल मैच कराना न सिर्फ खेलों के ढांचे के साथ नाइंसाफी है, बल्कि अवामी दौलत के बेजा इस्तेमाल की जिंदा मिसाल भी है। उन्होंने सवाल उठाया कि अवामी वादों की तकमील के लिए फंड्स ना होने का दावा करने वाली हुकूमत के पास जलसा मैचों के लिए भारी बजट कैसे दस्तयाब है। दासुजू ने खबरदार किया कि अवाम सब कुछ देख रहे हैं और आने वाले इंतखाबी मराहिल में ऐसे फैसलों पर वाज़ेह रद्द-ए-अमल देखने को मिलेंगे। మేస్త్రి వర్సెస్ మెస్సీ, మరి ఇది ఏం డ్రామా అండి? డ్రామా కంపెనీ నడుపుతాను రేవంత్ రెడ్డి ఇవాళ ఆయనకున్నటువంటి ఒక దుగ్ధతోటి ఆయన ఏదో హీ మ్యాన్, అందరు అంటున్నారు నువ్వు హీ మ్యాన్ లెక్క ఉంటావని ఉండాలనే ప్రయత్నమా తెలియదు. మొత్తానికి ఆ హీ మ్యాన్ను చూపెట్టుకోవడం కోసం అని చెప్పని లాగేసుకొని ఫుట్బాల్ కోర్టును 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సొంత కోర్టు నోట్ తయారు చేసుకున్నాడు. ఉప్పల్ స్టేడియంను మొత్తం అది క్రికెట్ స్టేడియం, అది ఇట్స్ నాట్ ఎ ఫుట్బాల్ స్టేడియం. అది ఆ మధ్యలో పిచ్ అంతా కూడా బాగా క్యూరింగ్ చేసి తయారు చేస్తారు. దాన్ని మొత్తం తొమ్మి ఇవాళ ఆ 15 నిమిషాల మెస్సీ వర్సెస్ మేస్త్రి మ్యాచ్ కోసం అని చెప్పని దాన్ని తోమి పడేస్తే దానికి సింగరేణి కాలరీస్ వాడు వానికేం పనండి నాకు అర్థం కాదు. సింగరేణి కాలరీస్ ఇస్ నాట్ ఎ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ వేర్ బై డూయింగ్ అన్ అడ్వర్టైజ్మెంట్ వాడికి ఏదన్నా పాపులారిటీ పెరుగుతుంది, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. మీలాంటి వాళ్ళు మనాంటి వాళ్ళు ఏమన్నా బొగ్గు కొనుక్కుంటట్టుంటే వాడు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే అర్థం ఉన్నది. ఆ మొత్తం ఈ మ్యాచ్ని అంతా కూడా సింగరేణి గని కార్మికుల యొక్క రక్తమాంసాలతో నిర్మితమైనటువంటి, చెమట చుక్కలతో నిర్మితమైనటువంటి ఒక బొగ్గు గనుల నుండి వచ్చినటువంటి ఒక సొమ్ముని ఇవాళ రేవంత్ రెడ్డి జల్సాల కోసం ఇవాళ ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్ల న్యాయం అయితే చెప్పండి? ఇది కోట్ల రూపాయలు టు కండక్ట్ దట్ ఈవెంట్, కోట్ల రూపాయలు కావాలా? మళ్ళా నువ్వు ఆ స్టేడియంను రెస్టోర్ చేయాలంటే మళ్ళా కోట్ల రూపాయలు కావాలి. ఎవడబ్బ సొమ్మిది? ఎవడబ్బ సొమ్మిది? సింగరేణి గని కార్మికుల సొమ్మది. ఎండనక వాననక పాపం ప్రాణాలను ఫనంగా పెట్టి ఆ బొగ్గు గని లోపలికి పోయి బొగ్గును దొమ్మి ఆ కాలరీస్ను బతికించి ప్రపంచానికి వెలుగులిచ్చేటువంటి ఒక కార్మికుల సొమ్ము అది. ఆ సొమ్మును రేవంత్ రెడ్డి జల్సాల కోసం, మెస్సీ వర్సెస్ మేస్త్రి మ్యాచ్ కోసం ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు తనకున్నటువంటి ఒక ఫ్యాంటసీస్ ఉంటే ఇంకే రకంగా తీర్చుకోవచ్చు, మేమే వద్దంటలేం. యూ హ్యావ్ ఎవ్రీ అదర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కానీ మెస్సీ అనేట ఆయన పెద్ద మనిషి అనేది వరల్డ్ టూర్లో ఉన్నాడట, విహారయాత్రలోకి వస్తున్నాడట. ఆ విహారయాత్రలోకి వచ్చేటోడిని ఈయనేదో స్పెసిఫిక్గా పిలిపించినట్టుగా ఎక్కడ చూసినా ఓటింగ్లు కనబడుతున్నాయి. నేను చూసిన మెస్సీ ఏమైనా నిజంగా ఇదో గ్రేట్ ప్లేయర్, అర్జెంటీనా అంత గొప్ప ప్లేయర్ కాబట్టి మరి ఆయనకు సన్మానం చేసే విధంగా ఏమైనా హోర్డింగ్లు పెడతారేమంటే ముందీనున్నాడు వెనకాయనున్నాడండి. మీరు చాలా హోర్డింగ్లో చూసిన నేను, ముందీనున్నాడు వెనకాయనున్నాడు. అసలు మెస్సీ ఈయన రేవంత్ రెడ్డి మెస్సీయా లేకపోతే అసలు మెస్సీ వాడు ఏమైనా మేస్త్రి నాకు అర్థం కావట్లేదు. ఇఫ్ యూ వాంట్ టు రియలీ హానర్ ఏ గ్లోబల్ ప్లేయర్, నిజంగానే హానర్ చేయాలి గ్లోబల్ ప్లేయర్ కంటే అని ముందు పెట్టి నెనుకుండాలి. ఈయన నెట్ పడదొప్పిండి మెస్సీని కూడా పెట్టేసి ముందు హోర్డింగ్లు, పబ్లిక్ మనీతోటి హోర్డింగ్లు, సింగరేణి సొమ్ముతోటి మ్యాచ్లు. ఇంత చిల్లరగా ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నటువంటి ఒక పరిస్థితి. ప్రజాభవన్ను ప్రైవేట్ భవన్గా మార్చేసుకున్నారు. ఆడ పెండ్లిలు అవుతాయి, ఆడ విందులు అవుతాయి, వినోదాలు అవుతాయి, దావతులు అవుతాయి. మళ్ళా ప్రజల సొమ్ముతోటి ఇవాళ వ్యక్తిగత జల్సాలకు, ఇవాళ వ్యక్తిగత కోరికలకు, ఇవాళ వినోదానికి వేదికలుగా ఇవాళ ప్రజల సొమ్మును వాడుకుంటున్నట్టు ఒక వైనాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. 100 కోట్లు అటు ఈ మ్యాచ్కు. ఇగో ఇది 100 కోట్లు, ఒక్క మ్యాచ్కి 100 కోట్ల రూపాయలు. ఫ్రాడ్ సిటీలో ఒక బోగస్ గ్లోబల్ సమ్మిట్ పెడితే ఆడ 200 కోట్లు. రేవంత్ రెడ్డికి సొంతంగా ఉన్న జల్సా మ్యాచ్ కోసం, మెస్సీ వర్సెస్ మేస్త్రి కోసం 100 కోట్ల రూపాయల ఖర్చు. ఎక్కడ న్యాయం చెప్పండి? ఇది దుబారా కాదా? మళ్ళీ పక్కనే నన్ను కోసుక తినరి, నన్ను కోసుకున్న ₹1 లేదు, నా దగ్గర సొమ్ము లేదు, నేను పెన్షనర్లకు డబ్బులు ఇవ్వడట, నిరుద్యోగాభృతులు ఇవ్వడట, లేకపోతే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడు, ఏ రకమైన పథకాలు, ఫీ రియంబర్స్మెంట్లు ఇవ్వడు, గురుకులాల్లో ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడు, పైసలు లేవు. కానీ ఈ జల్సాలకు పైసలు ఎక్కడి? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు ఫేస్ 2 ఫేస్ 3లో గ్రామీణ ప్రజలు.